సాగరంలో సంసారనావ పార్ట్ 20 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు వీడియోకి లైక్ చేయండి. శ్రీరాములు తీసుకున్న నిర్ణయానికి భూషణం గారు కాదు అని చెప్పలేక చిన్న కొడుకుతో నువ్వు అన్నకు చెప్పరా, రచ్చబండి దగ్గరకు మన ఇంటి విషయాలు ఎందుకు, మన పరువు మనమే పోగొట్టుకున్నట్లు అవుతుంది. మీ అన్నయ్యకు అంత కోపం ఉందని నాకు తెలియదు ఇంతవరకు, చూడబోతే నువ్వే మాట వినేవాడిలాగా ఉన్నావు అంటున్న భూషణం గారి వైపు చూసి మొట్టమొదటిసారిగా సంతోషపడ్డాడు ఒక రకంగా శ్రీనివాస్. అసలు నా మీద ఎప్పుడు మంచి ఉద్దేశమే ఉండదు నాన్నగారికి. ఇప్పుడు నేను మంచివాడినైపోయానన్నమాట. కొన్ని రోజులు ఆగితే ఎలాగో నేను చెడ్డవాడినైపోతాను నాన్నగారు. మీకు ఇష్టం లేని ఒక పెద్ద పని చేస్తాను కదా అందుకు అని మనసులోనే నవ్వుకున్నాడు శ్రీనివాస్. పైకి గంభీరంగా కనిపించిన చాలా కొంటెవాడే శ్రీనివాస్ ఎంతైనా చిన్న కొడుకు కదా. శ్రీనివాస్ ఇంటికి రమ్మని పిలిస్తే భూషణం గారు దేవరాని ఇద్దరు వచ్చారు అక్కడికి. ఎవరికి చెప్పొద్దని మరీ చెప్పాడు శ్రీరాములు. అందుకే తెల్లవారుజాము తెలియకుండా వచ్చారు. అన్ని విషయాలు మాట్లాడుకున్నారు. కానీ గొడవ ఇంటికి సంబంధించినది నట్లుగా మారుతుంది. మరి రచ్చబండ దగ్గరికి ఎందుకు అంటున్నారు భూషణం గారు. లేదు నాన్నగారు, సమాజంలో మనిషి విలువలు ఊరికి పడిపోతాయి. ఎంత గొప్పగా ఉన్నా కూడా ఏదైనా ఒక చిన్న మచ్చ కనిపిస్తే నిజం కూడా కనిపెట్టే పరిస్థితి లేదు. వీడు అసలు మగాడే కాదు అని చాటింపు కూడా వేస్తారు. అసలు చెడు అనే దాన్ని మనం నలుగురికి తెలియజేసి తీరాలి. మన కుటుంబం అలా ఈ విషయాన్ని ఇంటిలోనే పరిష్కరించుకుంటే విషయం తేలదు అని నాకు అర్థమైంది. ఎందుకంటే ఈ విషయం మన ఇల్లు దాటిపోయింది నాన్నగారు. అందుకని దీనికి పరిష్కారం రచ్చబండ దగ్గరే జరుగుతుంది. మీరేం బాధపడకండి, ఏమీ కాదు. మన పరువు ప్రతిష్టలు ఏమీ పోవు, మరి కాస్త పెరుగుతాయి తప్ప అన్నారు శ్రీరాములు. అది కాదురా, నాకేం అర్థం కావడం లేదు. అసలు ఏం జరిగింది అంటే సరిగ్గా చెప్పరు అంటున్న భూషణం గారి మాటకు నాన్నగారు, ఒకప్పుడు మీరు సన్నకారు రైతుల విషయాలు పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇంతమంది జనంలో కొంచెం మంచి పేరు కూడా తెచ్చుకోలేకపోయారు. కానీ మనకిప్పుడు చాలా మంచి పేరు వచ్చింది. మనం ఎప్పుడైతే పేద రైతులకు పంటలు పండించడానికి నీళ్లు వదిలామో అప్పుడే మన కుటుంబ స్థాయి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా పెరిగిపోయింది. అన్ని రకాలుగా ఇప్పుడు జనాలు మనకి అండగా ఉంటారు. మీరు భయపడకండి. అసలు విషయం ఎవరికీ తెలియదు, లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుక అన్నట్లు మనం ఈ విషయాన్ని నలుగురిలో తేల్చుకోవాలి. మన తప్పు లేనప్పుడు మనం దేనికి భయపడాల్సిన అవసరమే లేదు అంటున్న పెద్ద కొడుకు వైపు చూసి గర్వంగా మీసాలు మెలేశారు భూషణం గారు. ఒక రకంగా ఇది నిజమే. ఈ విధంగా నాకు వీడు ముందే చెప్పి ఉంటే నేను మారిపోయేవాడినేమో. వీడు ఒక మాట చెబుతుంటే జవదాట బుద్ధి కావడం లేదు, అంత ఖచ్చితమైన మాటలతో చెబుతున్నాడు శ్రీరాములు అని ముచ్చటపడ్డారు భూషణం గారు. అన్న వైపు చూసి ఆశ్చర్యపోతూ ఆనందపడుతున్నాడు శ్రీనివాస్. శ్రీవానికి ఎంతో హాయిగా అనిపించింది. పెద్ద గండం గట్టెక్కింది. కానీ ఈ విషయంలో ఏం జరుగుతుందో ఏమిటో అనుకుంటూ ఒక రకంగా భయంగా చూస్తుంది శ్రీవాణి. ఒరే, ఏదో జరిగింది బలకట్టు దగ్గర అంటున్నారు. మన ఇంటి అమ్మాయి అక్కడ ఉంది, మన పరువు పోదా అన్నారు దేవరాణి గారు. పరువు పోవడానికి మనమేం తప్పు చేయలేదు. మనపై ఏ అఘాయిత్యాలు జరగలేదమ్మా. అసలు అది జరగడానికి కారణం ఎక్కడ మొదలైంది, ఎవరెవరున్నారు అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. అందువల్ల జరగబోయే రోజుల్లో ఏ ఇబ్బందులు లేకుండా చేసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే మనం ఒక్కరి తెలివి చాలదు. మనము గ్రామ పెద్దల అందరి మధ్యలో కూర్చుని రచ్చబండ దగ్గర తేల్చుకోవాలి. ఏమీ తప్పులేదు అని చెప్పాడు శ్రీరాములు. అప్పుడు మన ఇంటి సమస్యను కూడా రచ్చబండ దగ్గర తీర్చుకున్నాము అని అందరిలో ఇంకా గౌరవం పెరుగుతుందే కానీ తరగదు అని చెప్పిన శ్రీరాములు మాటలు నిజమనిపించాయి అందరికీ. ఈ మధ్య పెద్ద కొడుకు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మంచిగానే ఉంటున్నాయి. అందువల్ల మౌనంగా ఉండిపోయారు దేవరాణి గారు. అలివేలుకు అంతా మామూలుగా అయిపోయింది. ఇంటికి కూడా వెళ్ళింది. అన్న విషయం తెలిసింది. అందుకే ఎవరికి ఏ బాధ మనసులో కూడా లేదు. ఎవరికి వారు తెలివిగా ఆలోచిస్తున్నారు. తల్లి తండ్రి ఇద్దరు ఒప్పుకున్న తర్వాత రచ్చబండ దగ్గరకు చేరుకున్నారు అందరూ. నారాయణతో వచ్చిన ఆదిశేషయ్య గారు వసుదమ్మ వాళ్లకు టిఫిన్ కార్యక్రమాలు అన్నీ చూసిన తర్వాత వాళ్ళని కూడా తమతో వెంట పెట్టుకొని వెళ్ళాడు శ్రీనివాస్. త్రిపురకు ఏమీ అర్థం కాలేదు. అసలు ఏం జరుగుతుంది? శ్రీవాణి అయితే కనిపించలేదు. ఒకవేళ చనిపోయిందా? ఇప్పుడు వీళ్ళంతా ఏడవడానికి పోయారా? ఏది ఏమైనా నన్ను హేళన చేసిన వాళ్ళు నలుగురిలో హేళనగా నిలబడతారు అని అదొక రకమైన వికృత ఆనందంలో ఉంది త్రిపుర. ఇందులో రచ్చబండ దగ్గర ఉన్న గుర్రపు బండి అతను వచ్చి అమ్మ మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అయ్యగారు వాళ్ళు అని చెప్పాడు. ఎక్కడికి, ఏం జరిగింది అన్నది త్రిపుర. జరగకూడని ఏదో జరిగిపోయిందమ్మా, చెప్పడానికి కూడా లేదు, మీరు కూడా రండి అంటూ బాధగా చెప్పాడు గుర్రబండి వాడు. ఇన్నాళ్ళు పెద్దల ఇళ్ళలో జరిగే విషయాలు రచ్చబండ దగ్గరకు రాలేదు. ఇప్పుడు ఇల్లంతా రచ్చబండ దగ్గరకు చేరి ఏం చేస్తారో అన్న బాధ వాడికి నిజంగానే ఉంది. భూషణం గారు, కోటయ్య గారు, రుద్రయ్య గారు, మిగిలిన వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉన్నారు.
భూషణం గారు మన విషయాలు మన ఇళ్ళ దగ్గర తేల్చుకుంటే మంచిది అని మీరే చెప్పేవారు. మీరే కోరి ఇలా రావడం అనేది అసలు ఎవరు ఊహించని విషయం. ఏం జరిగిందో ఏమిటో ఏ విషయమైనా ప్రశ్నలు మొదలైనవి అంటే పెద్ద చిన్న అని ఉండదు. ఆ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. అందరూ సమాధానాలు చెప్పి తీరవలసిందే. రచ్చబండకు ఆమోదమైన శిక్షలు అనుభవించవలసిందే. అందులో మాత్రం ఏ సందేహం లేదు. అందుకు ఒప్పందం అయినట్లే కదా మీకు అని భూషణం గారిని మర్యాదగా అడిగారు రుద్రయ్య. కోటయ్యకు అంతకు ముందు రోజు మన విషయాలు మన ఇళ్ళ దగ్గర తెలుసుకుందామన్నారు. ఇప్పుడు ఇలా చేస్తున్నారేమిటో ఏం జరిగిందో అన్న ఆరాటంగా ఉంది. సీనప్ప కూడా ఏం జరుగుతుందో అని చెట్టు కింద కూర్చొని ఒక పక్కగా వింటున్నాడు. నారాయణతో వచ్చిన నాగరాజు నిలబడ్డాడు. ఆ రాత్రి బందీలుగా ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి నిలబెట్టాడు. రచ్చబండ దగ్గర ఉన్న శిక్షలు అమలు పరిచేవాడు భద్రరాజు. నాగరాజు త్యాగి వైపు విచిత్రంగా చూశాడు. ఆ పక్కనే ఉన్న వాళ్ళని చూసి ఏమిటిది, దెబ్బలెలా తగిలాయి, అసలు ఏంటి గొడవ అని అర్థం కాక చచ్చాడు నాగరాజు. పెద్దవాళ్ళ పక్కన ఆదిశేషయ్య గారికి వసుదమ్మ గారికి కూడా కుర్చీలు వేశారు. వసుదమ్మ గారి పక్కన దేవరాణి గారు కూడా కూర్చున్నారు. ఆడవాళ్ళు కూడా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆడవాళ్ళ మీద నిందారోపణ అయింది. అది పెద్దింటి వారి విషయం. అందువల్ల ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నామనేసరికి వసుదమ్మకు ఏమీ అర్థం కాలేదు. ఏది ఏమైనా ఇది తన కూతురు పని అన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే నాగరాజు వైపు చూసిన ఆమెకు గతంలో వారితో 2-3 సార్లు తన కూతుర్ని చూసి మందలించిన విషయం గుర్తుకొచ్చింది. అందుకే తప్పు తన కూతురిదైనా ఒప్పుకొని తీరాలి, తప్పదు అనుకుంది వసుదమ్మ. మంచి చెడ్డ అని తెలిసిన తన కూతురు వెళ్ళనే వెళ్ళిపోయింది అనుకుని బాధగా కళ్ళు తుడుచుకున్నారు. శ్రీరాములు, శ్రీనివాస్ అందరూ కూడా పెద్దలకు సంబంధించిన వాళ్ళ బిడ్డలు ఒకే లైన్లో కూర్చున్నారు. నాగరాజుని ప్రశ్నించండి, అసలు ఇదంతా ఏమిటి, ఏం జరిగింది ఇక్కడ? తప్పులు చేసిన వాళ్ళు ఒప్పుకోకపోతే ఆ శిక్షలు మరింత ఘోరంగా ఉంటాయి. ఆ తర్వాత జైలుకు కూడా పంపిస్తారు అన్న విషయం నీకు బాగా తెలుసు నాగరాజు. విషయాన్ని మొత్తం ఉన్నది ఉన్నట్టు చెప్పు. నీ తప్పులేదో ఉందో నువ్వే అని నారాయణ చెప్పడంతో నాగరాజు జరిగిన విషయం నాకు ఏమీ తెలియదు అన్నాడు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. కొరడా తీసుకొచ్చాడు. అక్కడ శిక్షలు అమలు పరిచే భద్రరాజు. వారిని చూసి భయపడిపోయారు అందరూ. రాత్రి ఆడపిల్లలు వస్తున్నారు. బల్లకట్టు ప్రయాణం చేశారు. 10వ తరగతి చదువుకున్న పిల్లలు. వారితో పాటు మన భూషణం గారి అమ్మాయి కూడా ఉంది అని చెబుతూ ఉన్నారు పెద్ద మనుషులు. అసలు ఆ బల్లకట్టు నడిపేది నువ్వు కాదు కదా, అక్కడ నువ్వెందుకున్నావు అంటూ త్యాగిని ప్రశ్నించారు పెద్దలు. బల్లకట్టు నడుపుకునేవాడు వచ్చి వీళ్ళంతా తాగేసి నన్ను కొట్టి చెట్లలో పడేశారు బాబయ్య అని చెప్పి ఏడ్చాడు. వాళ్ళలో నాగరాజు లేడు. నిజమే అన్నాడు శ్రీవాణి. ఆమె స్నేహితులు కూడా వాళ్ళ తల్లిదండ్రులతో వచ్చి ఉన్నారు అక్కడకు పెద్దల ఆజ్ఞ ప్రకారం. అవును, కోటభూషణం గారి కుటుంబమే రచ్చబండకు వచ్చినప్పుడు మనకేంటి అని వచ్చారు అందరూ. ఈలోపు త్రిపుర వచ్చింది అక్కడికి. ఆమె కూడా శ్రీవాణి వాళ్ళ దగ్గర కూర్చుంది. జరుగుతున్న విషయాన్ని గమనించిన ఆమె అటు తల్లిదండ్రులు, అత్తమామలు, పెద్దవాళ్ళు, తన భర్త, మరిది, ఆడపడుచు అందరూ ఉండడం చూసి ఎవరూ చావలేదు, మరి ఎక్కడేంటి, ఏమిటిక్కడ రచ్చబండ తీర్పు అంటే ఏమైంది, అసలు ఏం జరిగింది అని ఆలోచిస్తూ అక్కడ ఉన్న నాగరాజు వైపు చూసి భయంగా తల వంచుకుంది. పాప ఈ వసుదమ్మ చేతిలో ఉంది. త్యాగిని కొరడా పెట్టి 2 తన్నడంతో జరిగిన విషయం చెప్పాడు. అబద్ధం, వీడెవడో నాకు అసలు తెలియదు అన్నది త్రిపుర కోపంగా. పెద్ద ఇంటికి కోడలిగా వచ్చిన నువ్వు ఇక్కడ ఇంతటి నేరారోపణ మోపబడి నిలబడడం అనేది చాలా అసహ్యంగా ఉంది. ఇంతవరకు ఈ చుట్టుపక్కల ఊళ్ళలో జరగని ఘోరం ఇది అని పెద్దలు మందలించారు. త్యాగి చెప్పాడు నాగరాజు, త్రిపుర ఇద్దరూ ప్రేమించుకున్నారు అని. నాగరాజు గజగజ వణికిపోయాడు. ఆశ్చర్యంగా కోపంగా చూస్తున్నారు శ్రీరాములు, శ్రీనివాస్ అందరూ. నాగరాజు ఒంటి మీద కొరడా తేలింది. చెప్పేస్తాను, నా తప్పు ఇప్పుడు ఏమీ లేదు. ఒకప్పుడు పెళ్లి కాకముందు ఇష్టపడ్డ మాట నిజమే, కానీ నేను ఇప్పుడు చాలా భయంగా దూరంగా ఉంటున్నాను. నా పనులు నేను చేసుకుంటూ ఉన్నాను. ఏదో చిల్లర చిల్లర దొంగతనాలు చేస్తానే కానీ ఇటువంటి మోసాలు నాకు అసలు నాకు తెలియదు అని జరిగిన విషయాలన్నీ కూడా చెప్పాడు. అబద్ధమాడకు, అసలు నీకేమీ తెలీదు అనడమని కోపంగా అంటున్న త్రిపుర మాటకు అడిగినప్పుడు మాత్రం సమాధానం చెప్పు, నోర్ముయ్ అన్నది దేవరాణి. ఆదిశేషియ పరువంతా పోయినట్లుగా తలపట్టు కూర్చున్నాడు. వసుదమ్మ అలాగే చూస్తూ ఉంది. త్యాగి మాట్లాడుతూ త్రిపుర ఫోన్ చేసి నాగరాజుకి ఈ విషయాన్ని చెప్పాలి అనుకుంది. కానీ నేను ఫోన్ లాక్కొని ఉండడంతో శ్రీవాణి గారి గురించి ఆమె చెప్పిన విషయాలు అంటూ చెప్పేసరికి అందరికీ కోపంతో కళ్ళెర్రబడ్డాయి. అక్కడే ఒక లావా పొంగుతున్నట్లు అనిపించింది. శ్రీవాణి భయంగా కళ్ళు పెద్దవి చేసి అలాగే చూస్తూ ఉంది. ఏమిటి వదినా నువ్వా
నువ్వా? అంత పని చేశావా? ఎందుకు? నేనేం చేశాను? నా ప్రశ్నకు సమాధానం ఉందా అసలు నీ దగ్గర అని మనసులో అనుకుంటూ అలాగే తలదించుకొని ఉంది, కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ. ఇంతలో అక్కడికి తల్లిదండ్రులతో వచ్చిన అలివేలు కోపంతో పెద్దలున్నారు అన్న సంగతి కూడా మర్చిపోయి, నువ్వు అసలు ఆడదానివేనా? ఆడపుట్టక పుట్టావా? ఏమిటా పనులు? పెళ్లి చేసుకున్న దానివి నువ్వు ఎలా ఉండాలి? అదీ కాక ఆడపడుచునే నీ పొట్టన పెట్టుకోవాలనుకున్న అసహ్యమైన ఆలోచన ఎలా వచ్చిందో నీకు అంటూ కోపంగా ఏడుస్తూ ప్రశ్నించింది. సంబంధం లేని ఎవరికి వారు మాట్లాడకూడదు ఇక్కడ అన్నారు కోటయ్య గారు. సంబంధం ఉంది నాకు, నేనే ఆ బల్ల కట్టెక్కింది నేనే, వీడి తల వాడి భుజం పగలగొట్టింది కూడా నేనే అంటూ ఆవేశంతో జరిగిన విషయం చెప్పింది అలివేలు కోపంగా. అసలు అదంతా ఏమిటి? ఎందుకు ఇలా జరిగింది? అయినింటి కోడలివి నువ్వు ఈ పనులు చేయడం ఏమిటి? ఈ నాగరాజు ఎంత? అతని బతుకెంత? వాడిని ప్రేమించడం ఏమిటి అని పెద్దలందరూ తర్కించుకున్నారు. ఆదిశేషయ్య గారు, మీ అమ్మాయి విషయంలో ఇటువంటి ఘోరమైన నేరారోపణ వచ్చింది, అది మనందరి కళ్ళ ముందు రుజువు కూడా అయింది. పక్క ఊరి పెద్ద మనుషులు మీరే. ఇటువంటి సమస్య వస్తే ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్నారు వాళ్ళు. ఇంటి నుండి బయటకు గెంటిస్తారు అన్నాడు కోపంగా ఆదిశేషయ్య. ఏ ఆడది కూడా భర్త కాకుండా పరాయి వాడితో అలా పెళ్ళయ్యాక కూడా మాట్లాడడం కుటుంబానికే ద్రోహం చేయడం అంటే మామూలు విషయం కాదు. అది తన కూతురైనా ఎవరైనా. అటువంటి విషయాలు మాత్రం నచ్చవు ఆదిశేషయ్య గారికి. అందరూ కూడా అలాగే చూస్తూ ఉన్నారు. త్రిపుర పక్కకు కూడా కదలకుండా అందరూ ఆమె చుట్టూ నిలబడి ఉన్నారు. ఆడవాళ్ళు రచ్చబండ దగ్గర జరుగుతున్న వ్యవహారం అక్కడ ఉన్నవారు అంతా చూస్తూ ఉన్నారు. మౌనంగా నిశ్శబ్దంగా ఉంది. అందరికీ పెద్దగా వ్యవహరించే భూషణం గారి ఇంటి కోడలు ఈ విధమైన పని చేసినప్పుడు ఏం చెప్పాలి? పెద్దలు అనే మాటకి విలువ ఎక్కడ ఉంటుంది అన్న బాధతో భూషణం గారు కూడా బాధగా ఉన్నారు. అవకాశం వస్తే దాన్ని అక్కడి పీక పిసికి చంపాలి అన్నంత కోపం ఉంది దేవరాని గారిలో. వసుదమ్మ గారు జరిగేది వింటూ తల ఎత్తలేక మనవరాలు ముఖం వైపు చూస్తూ కాస్త మనశ్శాంతిగా ఉన్నారు. శ్రీరాములకు ఎంతో అసహ్యంగా అనిపించింది. శ్రీనివాస్కి నరికి పాతేయాలి అనిపించింది, కానీ తను అర్హుడు కాదు. అందుకే మౌనం వహించాడు. ఏది మాట్లాడడానికి లేదు, ఎందుకంటే ఏది మాట్లాడినా అది తన కంట్లోనే పడుతుంది వచ్చి దుమ్ములాగానే బాధతో కూర్చున్నాడు. శ్రీవానికి దుఃఖం ఆగడం లేదు. ఇటువంటి అమ్మాయి అసలు వదినకు చెల్లెలు ఎలా అయింది? వదినెక్కడ, ఈమెక్కడ? దేవతకు దెయ్యానికి ఉన్నంత తేడా ఉంది అని బాధపడుతూ ఉంది శ్రీవాణిని భుజం తట్టి ఓదారుస్తూ ఉంది అలివేలు. అలివేలు గాయం నొప్పిగా ఉండడంతో అబ్బా అంటుంటే వాళ్ళమ్మ అక్కడ డాక్టర్ గారు ఇచ్చిన ఆయింట్మెంట్ రాస్తూ ఉంది. సోములు గారికి పిచ్చ కోపం వచ్చింది. అసలు ఆడదాన్ని ఇలా బజార్ ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే నరికి పాతరేసి ఏదైనా శ్మశానంలో గొయ్యి తీసి సైలెంట్గా కప్పేయాలి అని కోపంగా అనుకుంటున్నాడు. సీనప్పకు ఎంతో విచిత్రంగా ఉంది. పెద్దింటి విషయం ఎంత చండాలమా? పెళ్లి చేసుకున్న ఆడది మరొక మొగుడికి ఫోన్ చేసి వాడితో లేచిపోదామంటుందా? పెళ్లికి ముందు ఇంకా ఎన్ని సాగించిందో. పెద్ద మనుషుల్లాగా తెగ నీతులు చెప్పారు. ఇప్పుడు ఇంటి గుట్టు రచ్చకెక్కింది, ఊరికే పోతుందా పాపం అంటూ అలివేలును చూస్తూ ఉన్నాడు. కళ్ళతోనే ఆమెను సొంతం చేసుకుంటున్నాడు. తల పగిలినా బుద్ధి రాలేదు వాడికి. పాడు బుద్ధికి అలవాటు పడితే చచ్చేదాకా పోదు అన్నది నిజంలాగా ఉంది. సీనప్ప వైపు చూస్తుంటే పెద్ద మనుషులందరూ అడిగిన వాటికి అక్కడ ఉన్న నలుగురు కుర్రాళ్ళు, నాగరాజు అందరూ కూడా సమాధానాలు చెప్పడం జరిగింది. అదంతా కారణం త్రిపుర చేసిన పని వల్లే జరిగిందని అర్థమైంది. పైగా త్రిపుర ఇక్కడ ఉండలేను, నన్ను తీసుకుపో అనడం అన్నీ తేడతెల్లమయ్యాయి. ముగ్గురు పెద్ద మనుషులు మాట్లాడుకున్నారు. ఇది భూషణం గారి విషయం. మన తీర్పు చెబితే అది వేరే రకంగా ఉండవచ్చు. ఆ తీర్పును భూషణం గారిని చెప్పమంటే పోతుంది, మనకెందుకు గోల? ఆ తర్వాత ఎంత కాదనుకున్నా పాములాగా పగపడతాడు భూషణం. మామూలు వాడు కాదు అని గుసగుసలాడారు కోటయ్య, రుద్రయ్య, మరి ఇంకొందరు. కోటయ్య గారు మాట్లాడుతూ, చూడండి, తప్పు కల్లారా కనిపిస్తుంది. ఇక న్యాయం చెప్పాలి అంటే విషయం మీ ఇంటి విషయం కాబట్టి మీరు తీసుకున్న నిర్ణయానికి విలువ ఎక్కువ ఉంటుంది ఇక్కడ అని మౌనంగా ఉండిపోయారు. ఆదిశేషయ్య గారు వెళ్ళడానికి పైకి లేచి వసుదమ్మను పిలిచారు. ఎక్కడికి వెళ్తారు? కూర్చోండి. నిందితురాల్ని కన్న తల్లిదండ్రులు, మీరు అలా వెళ్ళడం పద్ధతి కాదు అని ఆ ఊరి పెద్దగా మీకు తెలుసుగా, దయచేసి కూర్చోండి ఆదిశేషయ్య గారు అని చెప్పారు పెద్ద మనుషులు. అక్కడ కూతురు నిలబడి ఉంటే తన మెడను కత్తితో ఎవరో నరికినట్లుగా అనిపిస్తుంది పదే పదే ఆదిశేషయ్య గారికి. భార్య వైపు చూస్తుంటే ఆమెలో ఒక రకమైన అవమాన వారం కనిపించడం లేదు. ఏదో అవకాశం చిక్కిందని చంటి బిడ్డని ఎత్తుకొని ఆనందిస్తున్నట్లు కనిపించింది ఆదిశేషయ్య గారికి. భార్య వైపు కూడా తీవ్రంగా చూశారు ఆదిశేషయ్య గారు. చందమామ లాంటి బిడ్డని ఇక్కడ పెట్టి అలా ఎలా వెళ్ళిపోయావు తల్లి అని బాధపడుతూ ఉంది వసుదమ్మ. ఇంతలో పాప ఏడుస్తోంది. అలివేలు కనిపిస్తూ ఉంది పాపకు. అలివేలులో ఉన్న తల్లి ప్రాణం తప్పించిపోయింది. వెంటనే వెళ్ళి పాపని
ఎత్తుకుంది. మీరు ఎంతసేపు ఎత్తుకుంటారమ్మా అంటూ శ్రీవాణి పాలసీతతో పాలు పట్టించింది. అలివేలు దగ్గర నుంచి పాపాయి వెళ్ళదంట. శ్రీవాణి చేతులు చాపుతున్నా కూడా రాను అన్నట్లుగా మొండికేస్తుంది అలివేలు. తలకి కట్టు ఉండడం చూసి అలాగే చూస్తూ ఉంది ఆ పసిబిడ్డ. నాకేమీ కాలేదమ్మా, బాగానే ఉన్నానని చెబుతూ అలివేలు ఎందుకో తెలియని వేదనతో కన్నీరు పెట్టుకుంది. ఆ కన్నీళ్లు పాపాయి చూసి పాపాయి కూడా ఏడుపు ముఖం పెట్టుకుంది. ఆ దృశ్యం చూస్తున్న శ్రీనివాస్కి మనసు ఎంతో ద్రవించిపోయినట్లుగా అనిపించింది. భూషణం గారు మాట్లాడుతూ, ఈ సమస్యకు పరిష్కారాన్ని మీరే చెప్పండి, పెద్దలుగా నేనెలా చెప్పగలను, అందుకు అర్హుణ్ణి కాదు అంటుంటే, లేదు కుటుంబం మనదైనా కానీ తీర్పు చెప్పేవారు, తీర్పు చెప్పక తప్పదు, మీ ఇంటి వాళ్ళైనా సరే తప్పకుండా చెప్పాలి న్యాయంగా, ముందు మీ తీర్పు తర్వాతే ఎవరైనా అభ్యంతరాలు ఉంటే మేము మాట్లాడతాం, కానీ అసలు తీర్పు చెప్పేది మీరేగా అన్నారు కోటయ్య భూషణం గారి వైపు చూస్తూ. ఏం చెప్పాలి నేను అని అంటున్న భూషణం గారి వైపు చూసి శ్రీరాములు నేనే చెబుతాను అన్నాడు. శ్రీనివాసులు, అలివేలు, శ్రీవాణి, భూషణం గారు, దేవరాణి, వసుదమ్మ అందరూ కూడా శ్రీరాముల వైపు చూశారు. త్రిపుర తల ఎత్తకుండా ఒక రకమైన సిగ్గుతో శ్రీరాములు పాదాల వైపు చూస్తూ ఉంది. అవును, ఈ విషయానికి తీర్పు నేనే చెబుతాను. తండ్రి ఊరి పెద్దగా సాక్ష్యాలు చెప్పవలసినప్పుడు, ఆయన ఆరోగ్యం బాగోనప్పుడు ఆయన పెద్ద కొడుకు చెప్పవచ్చు, ఆ పద్ధతి ప్రకారం నేను చెబుతాను అంటూ శ్రీరాములు న్యాయం చెప్పే పెద్ద కూర్చునే స్థానంలో కూర్చున్నాడు శ్రీరాములు. అన్నయ్య ఏం చెప్తావు అని బాధగా చూస్తున్నాడు కళ్ళనీళ్లతో. నిజంగా ఆమె చేసిన పని వల్ల అన్నయ్యకు ఎంతో బాధగా ఉంది, అది తెలుసు. ఒక పక్క భార్యను పోగొట్టుకొని ఆ తర్వాత త్రిపుర మాటల వల్ల తను మగవాడిని కూడా కాదు అనిపించుకొని వదిన మీద కూడా నిందలు వేసిన ఈ మహాతల్లి వల్ల ఆయన మనసు ఎంతో గాయపడింది. కానీ అవన్నీ కూడా అతనికి అంటుకున్న దుమ్ములా వదిలిపోయాయి. ఆ వర్షం కురిసిన రాత్రి ఏమైందో ఏమో తెలియదు, అన్నయ్యలో మంచి మార్పు వచ్చింది, తీర్పు కూడా బాగుంటుంది అనుకొని శ్రీనివాస్ వెళ్ళి అన్న పక్కన నిలబడ్డాడు. ఒకప్పుడు తండ్రి పక్క నిలబడ్డానికి కూడా భయపడే శ్రీరాములు, తల వంచుకొని మాట్లాడకుండా ఉండే శ్రీరాములు ఈనాడు న్యాయవాది స్థానంలో కూర్చున్నాడు. కాలు మీద కాలేసుకొని దర్జాగా. జరిగిన అవమానానికి ఆయన సిగ్గుపడడం లేదు, ఎందుకంటే అతని మనసులో ఆమెను భార్యగా స్వీకరించలేదు. ఒక్కసారి గుడిలో చెప్పిన ఆది దంపతుల మాటలు గుర్తు తెచ్చుకున్నాడు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. వెంటనే కళ్ళు తెరిచాడు. పూజ్యులైన వసుంధర తల్లిదండ్రులకు నమస్కారాలు. నాకు ఎంతో చిత్రంగా ఉంది, వసుంధర గుణాలలో ఏ ఒక్క గుణం కూడా త్రిపురకు లేకపోవడం ఆశ్చర్యంగా అనిపించింది అంటూ మంగను ముందే పిలిపించి ఉంచిన తన చుట్టుపక్కల వాళ్లను, తోటలో కనిపించిన తన బంధువులందరినీ ఉద్దేశించి పెళ్లి జరిగిన తర్వాత త్రిపుర చేసిన అల్లరి, ఆ తర్వాత తన మీద వేసిన నిందారోపణ, అన్ని విషయాలు కూడా శ్రీరాములు తను చెప్పకుండా అందరితో చెప్పించాడు. త్రిపురకు ఏదైనా మానసికంగా ఇబ్బంది ఉందేమో అనుకున్నాను, కానీ ఆమె మనసు అసలు ప్రేమించిన వారి దగ్గర ఉంది అని ఇప్పుడే తెలుసుకున్నాను. అది తప్పు కాదుగా. బిడ్డ మనసు తెలుసుకునే తల్లిదండ్రులు పెళ్లి చేయాల్సి ఉంటుంది. ఇష్టం లేని పెళ్లికి ఒప్పించి మరీ పెళ్లి చేయడం తప్పు కదా అన్నాడు శ్రీరాములు. మాట్లాడుతున్న శ్రీరాముల వైపు ఆశ్చర్యంగా అలాగే చూస్తున్నాడు ఆదిశేషయ్య. తనకు అల్లుడుగా పనికిరాని పిరికివాడు అనుకున్న అతను అలా ఉండేసరికి సిగ్గుతో తల ఉంచుకున్నాడు. దేవత వంటి మా అత్తగారు కడుపున ఈ త్రిపుర పుట్టడం నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉందన్నారు శ్రీరాములు. వసుదమ్మ పైకి లేచింది. అందరికీ నమస్కారం పెడుతున్నాను. ఒక మాట చెప్పాలి మీ అందరితో. ఇన్నాళ్ళు నా గుండెల్లో దాచుకున్న అగ్నిపర్వతాన్ని ఈనాడు చెబుతున్నాను వినండి. ఆఖరికి నా భర్తకు కూడా తెలీదు ఆ నిజం. నన్ను క్షమించండి అల్లుడు గారు, ఈ అమ్మాయి నా కూతురు కాదు, నాకు పుట్టలేదు అని వసుదమ్మ గారు చెబుతుంటే ప్రతి ఒక్కరూ ఆమె వైపు చూస్తుంటే త్రిపుర కూడా నేను ఇంత తప్పు చేసినందుకు ఇలా నిందలు వేస్తుందా, అసలు ఇది తల్లినా అనుకుంది. తండ్రి వైపు చూస్తుంటే ఆయన తల కూడా ఎత్తలేదు. ఒకసారి అనుకోకుండా కూతురు వైపు చూసిన ఆదిశేషయ్య కింద ఉమ్మేశాడు. అక్కడితో తండ్రి వైపు చూడలేదు త్రిపుర. నిజమండి అంటూ భర్త వైపు చూసి నమస్కరించింది. హాస్పిటల్లో నేను పురుడు కోసం అని వెళ్ళాను. అప్పుడు నాకు పుట్టినది మగబిడ్డ, పురిట్లోనే చనిపోయాడు. ఏడుస్తూ ఉన్న నాకు నా పక్క బెడ్ మీద కాన్పుతో ఇబ్బంది పడి కాన్పై చనిపోయిన అమ్మాయి వైపు చూశాను. ఆమె ఎవరో కాదు, నా భర్త ఉంచుకున్నామే, శేషమ్మ. అవును, త్రిపుర శేషమ్మ కూతురు. అది చెప్పడమే అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. శ్రీరాములు గారు నారాయణతో చెప్పడం వల్ల మేము బయలుదేరి ఊరికి వచ్చిన తర్వాత శ్రీనివాస్తో మాట్లాడి జరిగిన విషయాలు తెలుసుకున్న వసుదమ్మ ఒక మనిషిని పిలిపించాలి అని చెప్పింది శ్రీనివాస్తో. ఈ నాగరాజు ఎవరో కాదు, శేషమ్మకు మేనల్లుడే అవుతాడు. కుక్కను సింహాసనం ఎక్కించినా కూడా దాని బుద్ధి మారదు అన్నట్లు నేను నా బిడ్డగా ప్రేమగా పెంచుతున్నా కూడా ఏ రోజుకా రోజు అన్ని చెడు బుద్ధులే అబ్బాయి త్రిపురకు. కానీ తనకు తానుగా కావాలని శ్రీరాములు గారిని పెళ్లి చేసుకుంటానని మొండికేసి తనే ఈ పెళ్లి చేసుకుంది. అందుకు కారణాలు తెలిసినా కూడా
ఆనాడు నా భర్త నా కూతురు ఇద్దరు నా నోరు నొక్కేశారు. 2-3 సార్లు నాగరాజుతో త్రిపుర తిరగడం చూసి ఇదంతా విచిత్రం, ఈ ఇంట్లో పెరిగిన దర్జాగా సొంత బావతోనే తిరుగుతుంది అని అనుకున్నాను నేను. అప్పుడు మందలిస్తే దులిపేది నా కూతురు. ఎప్పుడైనా తనకు భయం చెప్పబోతే గదిలో పెట్టి తలుపులు వేసేది. అవన్నీ కూడా కొన్ని నా భర్త దగ్గర నేర్చుకుంది. నేనంటే లెక్కలేనితనం అనేది ఏర్పడడానికి కారణం నాకు నా ఇంట్లో సరైన గౌరవం లేకపోవడమే, నా మాటకు విలువ లేకపోవడమే. భర్తే అనరాని మాట అంటే ముష్టికొచ్చిన వాడు కూడా అదే మాట అన్నాడు అని అంటారు. అలాగే నా జీవితం ఏదోలా జరిగిపోయింది. పుట్టిన చిన్న కూతురుకు తన పోలికలు ఉన్నాయి అని ఎంతో ప్రేమ పెంచుకున్నారు భూషణం గారు. వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. అంతేకాక తండ్రికి వత్తాసు పలుకుతూ ఉండేది. తండ్రి కూతురులో ఒకే మాటగా ఉండేవారు. ఒక తల్లిగా ఎన్నిసార్లు త్రిపురకు మంచి చెప్పబోయినా కూడా ఆమె వినేది కాదు. నువ్వు ఇంత అందంగా ఉన్నావు, నీ అందం అక్కకిచ్చావు, నాకేమి ఇవ్వలేదు, అందుకే నువ్వు ఇష్టం లేదు అంటూ చిన్నప్పటి నుంచి ఒక రకంగా పల్లవిరుపు మాటలే మాట్లాడేది త్రిపుర. నా పట్ల అసలు ప్రేమ పెంచుకోలేకపోయింది. పాలిచ్చి పెంచిన దాన్ని నేనే, కానీ నా రక్తం పంచుకోలేదు. పైగా నేను పెంచిన విధానంలో నడవలేదు త్రిపుర. వసుంధర అంటే గిట్టేది కాదు త్రిపురకు. మీరు బాధపడాల్సిన అవసరం లేదు అల్లుడు గారు, నన్ను అన్నట్లు నేను అనుకోను అంటూ అప్పుడు తను ప్రసవించినప్పుడు అక్కడ ఉన్న నర్స్ అందుబాటులో లేకపోయేసరికి తాను ప్రసవించడానికి వెళ్ళినప్పుడు అదే రూమ్లో ఉన్న యశోదమ్మను పిలిపించింది వసుదమ్మ, యశోదమ్మ, శేషమ్మ ముగ్గురు కూడా ఆ గదిలో ప్రసవించడానికి చేరిన వారే. వసుదమ్మతో యశోదమ్మకు కాస్త పరిచయం ఏర్పడింది. మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరికి కాన్పులు అవ్వడం, అలా జరగడం, వారి ముందే శేషమ్మ వచ్చి చేరడం, ఆడపిల్లని ప్రసవించడం జరిగింది. ఆ జరిగిన విషయాలన్నీ కూడా యశోదమ్మ గారు చెప్పారు అక్కడ. అది నిజమే. వసుదమ్మ గారికి పుట్టింది మగబిడ్డ. పురిట్లోనే చనిపోయాడు కాబట్టి నా భర్త దగ్గరకు తీసిన అమ్మాయి ఈ అమ్మాయిని కానీ చనిపోయింది. ఆ బిడ్డకు తల్లిని అవుతాను అంటూ ఆ రోజు వసుదమ్మ తీసుకున్న నిర్ణయం అందరికీ ఎంతో ఆశ్చర్యంగాను గొప్పగా అనిపించింది. అందుకనే మేము ఎవ్వరూ మర్చిపోలేదు అని చెప్పారు యశోదమ్మ గారు పక్క ఊరి మనిషిని, ఆమె రామభక్తురాలని అందరికీ తెలుసు. అందుకే ఆమె చెప్పడంతోనే అందరూ మౌనంగా ఉండిపోయారు. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. శ్రీరాములు ఏం తీర్పు చెప్తాడనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.